హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో కలుషితాహార ఘటనలో రోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆసుపత్రి వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కె శ్రీనివాస్ అందిస్తారు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో కలుషిత ఆహారం ఘటనపై అధికారుల విచారణ కొనసాగుతుంది. దీనిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి. అయితే డైట్ కాంట్రాక్టర్ జైపాల్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆహారం సరఫరా చేసే ఇతను కలుషితమైన ఆహారం సరఫరా చేశాడనే కోణంలో అయితే దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆమెను ఈ ఆసుపత్రి ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించారు. ప్రస్తుతం మనం ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం వద్ద ఉన్నాం. అయితే రోగులకు సంబంధించి ఇప్పటికే ఒకరు మృతి చెందగా మరో 25 మంది 90 మందికి పైగా అయితే అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరు మృతి చెందారు. కరణ్ అనే రోగి మృతి చెందాడు. అయితే మిగతా 25 మందిని కూడా ఇక్కడ మానసిక చికిత్సాలయంలోని ఈ వార్డు నుంచి వారిని కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మిగతా వారిని వార్డులోనే ఉంచారు. వార్డులోనే ఉంచి ఉస్మానియా వైద్యుల బృందం ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. మొత్తంగా అయితే వారంతా కూడా నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ వ్యవహారం మొత్తానికి సంబంధించి అయితే అధికారులు విచారణ కొనసాగుతుంది. అయితే ఆహార పదార్థాలు కావచ్చు, నీటికి సంబంధించిన వాటిని నమూనాలను సేకరించి అధికారులు ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అక్కడి నుంచి నివేదిక రావాల్సింది. నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని చర్యలు ఉంటాయని చెప్పేసి ఉన్నతాధికారులు చెబుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మిగతా వారు ఎవరైతే వార్డులో ఉండి చికిత్స పొందుతున్నారో వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అయితే వైద్యులు చెబుతున్నారు. వారిని అంతా కూడా ఉస్మానియా వైద్యుల బృందం ఎప్పటికప్పుడు వారి పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. అయితే ఎవరైతే 25 మంది ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వారిని వైద్యులు ప్రత్యేక వార్డుకు తరలించి అక్కడ వారికి చికిత్సను అందిస్తున్న పరిస్థితి. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీంతో ఇక్కడ పనిచేసే డైట్ ఎవరైతే ఆహార సరఫరాదారుడు ఉన్నారో జైపాల్ రెడ్డి, అతనిపై ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఫిర్యాదు చేశారు. పద్మజ ఫిర్యాదుతో అతనిపై పోలీసులు ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పద్మజను ఇక్కడి నుంచి తప్పించారు. ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ బాధ్యతల నుంచి తప్పించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మొత్తంగా ఈ కలుషిత ఆహారం ఘటనపై అయితే అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని చర్యలు తీసుకొని ఉన్నారు. ఇది ప్రస్తుతం ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.